హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంతకుముందు నేను ఎడ్ల బండి చూపెట్టాను కదా ఫ్రెండ్స్ వీడియోలో, మల్లన్న టెంపుల్కి వెళ్తున్నామని. ఇదే ఫ్రెండ్స్ ఆ మల్లన్న టెంపుల్ వచ్చేసి చూడండి, ఇక్కడైతే పట్నం వేసేసారు. సో మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, అందుకే నేను మీకు పట్నం పూర్తిగా చూపించలేకపోతున్నా. కానీ నిజంగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి పట్నం వేసిరు. చూడండి ఇప్పుడే ఇక్కడ ఏం జరుగుతుందంటే, గుళ్ళో నుండి దేవుణ్ణి బయటికి తీసుకొస్తున్నారు అనమాట. ఇట్లా దేవుణ్ణి బయటికి తీసుకొచ్చి పట్నం మీద పెట్టి బోనాలు అవన్నీ పట్నం మీద సమర్పించుకుంటారు. చూడండి ఇంకా వెనకాల దేవుణ్ణి బయటకు తీసుకొని వస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇవే మల్లన్న దేవుడు అనమాట. దేవుణ్ణి ఇట్లా తాంబూలంలో పువ్వులు, పసుపు, కుంకుమ అన్ని పెట్టి దేవుణ్ణి అయితే బయటికి తీసుకొని వస్తారు. అట్లనే ఇక్కడ కూడా దేవుణ్ణి అయితే తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పట్నం చుట్టూ శివసత్తులు వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు అన్నమాట. చాలా అంటే చాలా మంది వస్తారు. ఇక్కడ దేవుడి దగ్గర మనం ఏదన్నా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్. మేము కూడా కోరిక కోరుకున్నాంలే, మాకైతే నెరవేరింది ఇప్పటికైతే. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఆషాఢ మాసంలో, ఒక్కొక్కసారి శ్రావణ మాసంలో కూడా పట్నాలు వేయడం జరుగుతుంది. ఒకప్పుడు అందరు ఎడ్ల బండి కట్టుకొని మంచిగా వచ్చేవారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎడ్ల బండి ఎవరిలో వస్తున్నారులే, అందరు బైక్స్, ఆటోస్ అని వస్తారు. కానీ మా డాడీ మాత్రం ఎడ్ల బండి కట్టుకొని వచ్చిండు. వీడియో తీద్దాం అనుకున్నా కానీ మా పిల్లలు కొంచెం వీడియో తీయనీయలేదు. చూడండి మరి ఇక్కడ ఇంకా ఇదంతా చూపిస్తున్నా కానీ దేవుణ్ణి చూపించట్లే అనుకోకండి. నెక్స్ట్ చూపిస్తా దేవుడిని కూడా. గుడి లోపల దేవుడు ఎట్లా ఉంటాడో, ఎక్కడ దేవుడు ఎలా నిలిచాడో చూడండి. ఇలా